హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. పాకిస్తాన్ ఇన్ టర్మాయిల్, షరీఫ్ బిలావాల్ స్టార్ట్ కోయిలేషన్ టాక్స్ ఇన్ పాకిస్తాన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, పూర్తి స్థాయిలో ఇన్డెప్త్, మల్టీ డైమెన్షనల్ వేలో అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట అమ్మ. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం మన ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. వినండి. సో ఇన్ టుడేస్ ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ద హిందూ, 2 articles appeared on the same topic. One is editorial by the chief editor of the Hindu, and second one is a news article. Both articles were actually talking about an important thing, that is Pakistan elections. పాకిస్తాన్ పార్లమెంట్కి రీసెంట్గా ఫిబ్రవరి 8వ తారీఖున జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి దీస్ 2 టాపిక్స్ అనేటటువంటివి మాట్లాడుతున్నాయి. సార్, పాకిస్తాన్ ఎలక్షన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి సార్? నేను ఇదివరకే చాలాసార్లు చెప్పున్నాను. ఇండియాస్ నైబర్హుడ్, మన పక్కనే ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, భూటాన్ అవ్వచ్చు, మయన్మార్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, మాల్దీవ్స్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, ఈ కంట్రీస్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ దేశాల యొక్క రాజకీయ పరిస్థితులు కానీ, లేకపోతే సామాజిక ఆర్థిక పరిస్థితులు కానీ మన దేశం మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే కదా మనం రీసెంట్గా మాల్దీవ్స్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మయన్మార్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ క్రైసిస్ అండ్ మిలిటరీ రూల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు పాకిస్తాన్లో మొదలైనటువంటి కేయోస్ అండ్ దాంతోపాటు టర్మాయిల్ ఏదైతే ఉందో, కేయోటిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్లో ఏ పొలిటికల్ పార్టీ పవర్లోకి వస్తుందనే విషయం మీద పాకిస్తాన్ మరియు ఇండియా యొక్క రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆధారపడి ఉంటాయి. అలాగే ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ వస్తుంది అనేటటువంటి విషయం మీద ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆధారపడి ఉంటాయి. అందుకే పాకిస్తాన్ యొక్క పాలిటిక్స్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక కన్నేసి ఉంచడం మనకి చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే పాకిస్తాన్లో దిస్ పొలిటికల్ కేయోస్ ఆర్ పొలిటికల్ టర్మాయిల్ ఏదైతే ఉందో, రీసెంట్గా జరుగుతున్నటువంటి టర్మాయిల్, దాని గురించి కొద్ది నిమిషాల్లో చెప్తాను. అదేమి కొత్త కాదమ్మా. ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్, దాన్ని మీరు క్లియర్గా చూస్తే, రాజకీయ చరిత్రను గమనిస్తే, ఇట్ ఈస్ లాడెన్ విత్ టర్మాయిల్. పాకిస్తాన్ ఇప్పటికీ ఏకంగా 3 రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకుంది ఓవర్ దీస్ ఇయర్స్. 1947 ఆగస్ట్ 14th పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకుంది. 3 మిలిటరీ కూస్ అనేటటువంటి కూడా జరగడం అనేది జరిగింది. అంటే మిలిటరీ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని కూలదోయడం అనేటటువంటి జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ ఇట్స్ 30 ప్రైమ్ మినిస్టర్స్, మొత్తం 12 టైమ్స్ పాకిస్తాన్ పార్లమెంట్కి ఎలక్షన్స్ జరిగితే 30 మంది ప్రధానమంత్రులుగా సర్వ్ చేయడం అనేది. అంటే చూడండి వరుసగా ఎన్నిసార్లు పాకిస్తాన్లో ప్రభుత్వాలు ఊరికే కూలిపోతాయో, దానికి గల కారణం కూడా మనం మాట్లాడదాం. అండ్ ఈ 30 ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 30 ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో, నన్ హ్యావ్ కంప్లీట్ ఏ ఫుల్ 5-year టైం. 5 ఏళ్ల కాలం పాటు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఏదైతే ఉందో దానిలో కూర్చునే వాళ్ళే లేరు. అంటే ఎంత పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో పాకిస్తాన్ ఓవర్ దీస్ ఇయర్స్ ఇబ్బంది పడుతుందో మనం గమనించాలి. అండ్ ఈ కాంటెస్ట్లో మన దేశంలో పొలిటికల్ స్టెబిలిటీని కానీ, ఎకనామిక్ స్టెబిలిటీని కానీ, పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో కానీ మన రాజ్యాంగం ఎంత సక్సెస్ అయిందో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ కంప్లీట్లీ అన్ ఇస్లామిక్ నేషన్. ఇండియాలో కనిపించినటువంటి డివర్సిటీ, విభిన్నత్వం అనేటటువంటిది పాకిస్తాన్లో కనిపించదు. సో భిన్నమైనటువంటి వర్గాల వాళ్ళున్నా, భిన్నమైనటువంటి తరగతుల వాళ్ళున్నా, వీళ్ళందరినీ ఒక తాటి మీద మన రాజ్యాంగం కలిపి ఉంచడం అనేటువంటిది జరిగింది. వెరాజ్ ఇఫ్ యు లుక్ ఎట్ పాకిస్తాన్, విచ్ ఈస్ రిలేటివ్లీ లోవర్ విత్ రెస్పెక్ట్ టు డైవర్సిటీ, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ బిన్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ టర్మాయిల్ అండ్ పొలిటికల్ కేయోస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంతకీ పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ సో కాల్డ్ డెమోక్రసీలో
అఫ్ కోర్స్ డెమోక్రసీ అనేటటువంటిది ఇస్ ఎ డిస్టెంట్ రియాలిటీ ఇన్ పాకిస్తాన్. పూర్తి స్థాయిలో ప్రజలకి పవర్, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడడం అనేటటువంటిది పాకిస్తాన్లో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిలిటరీ. మనకి ఏషియాలో కొన్ని కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కానీ లేకపోతే మయన్మార్ లాంటి దేశాల్లో మిలిటరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. పాకిస్తాన్ యొక్క మిలిటరీ అండ్ పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు పాకిస్తాన్ యొక్క ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి ఎవరైతే ఫేవరబుల్గా ఉంటారో వాళ్ళని పవర్లోకి వచ్చేటట్టు చూస్తారన్నమాట. ఈవెన్ పాకిస్తాన్ బడ్జెట్లో చూసినా ఎక్కువగా బడ్జెట్ ఎలొకేషన్స్ డిఫెన్స్ సెక్టార్ లేదా పాకిస్తాన్ మిలిటరీకి కేటాయించబడ్డం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ ప్రజలు పేదరికంతో మగ్గిపోతున్న తిండి కానీ, బట్ట కానీ, గూడు కానీ ఏం లేకపోయినా అనవసరం, మిలిటరీ మాత్రం ఇనఫ్ రిసోర్సెస్, ఎక్సెసివ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మొబిలైజ్ చేసుకుంటుంది అనమాట, లాక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ ఇంటర్వెన్షన్ ఆఫ్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ కాన్ఫ్లుయెన్స్ ఇన్ పాకిస్తాన్ పాలిటిక్స్ has been posing so many threats to Pakistan's democracy. పాకిస్తాన్ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడంలో ఈ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అడ్డుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఓవర్ దీస్ ఇయర్స్ ఈ మిలిటరీ మ్యానిపులేషన్ ద్వారా 12 సార్లు పాకిస్తాన్ పార్లమెంట్కి ఎలక్షన్ జరిగితే 30 మంది ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నిక కాబడ్డం అనేది జరిగింది. అంటే 2 సంవత్సరాలకు ఒక ప్రధానమంత్రి ఉంటాడు, వెంటనే మిలిటరీ వాళ్ళు ఒకవేళ ఆ ప్రధానమంత్రితో ఏమైనా గొడవైంది అనుకోండి కూల్ చేస్తారు ప్రభుత్వాన్ని, మళ్ళీ కొత్త ప్రధానమంత్రి వాళ్ళకి నచ్చినటువంటి ప్రధానమంత్రిని సీట్లో కూర్చోబెడతారు, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ ఒక కొత్త ప్రధానమంత్రి వస్తాడు, వాడికి మిలిటరీకి పడకపోయింది అనుకోండి వాడిని తీసేస్తారు, వాడిని అరెస్ట్ చేయడం కానీ బయట దేశాలకు పంపించేయడం కానీ చేస్తారు. తర్వాత ఇంకో వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చోబెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ హెస్ బికమ్ ఎ ట్రెడిషన్ ఇన్ పాకిస్తాన్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే పాకిస్తాన్ మిలిటరీ నెవర్ వన్ ఎ వార్ బట్ ఇట్ హ్యాస్ నెవర్ ఫెయిల్డ్ ఎనీ ఎలక్షన్ అని చెప్పి అంటారు. పాకిస్తాన్ మిలిటరీ ఏ యుద్ధమూ గెలవలా, ఎప్పుడూ గెలవలా, కానీ ప్రతి ఎలక్షన్లో కూడా పాకిస్తాన్ మిలిటరీనే గెలుస్తుంది అని చెప్పి అంటారు. చూసారా, మిలిటరీ పాలిటిక్స్లో కానీ ఎలక్టోరల్ ప్రాసెస్లో కానీ ఎంత దగ్గరగా ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత క్లోజ్గా ఇన్వాల్వ్ అవుతుంది, ఎలక్షన్స్ని ఎంత మ్యానిపులేట్ చేస్తుందో మీకు అర్థం అవ్వాలి ఇప్పటికీ. అయితే ఇప్పుడు ఏం జరిగింది సార్ మీకు తెలియాలంటే 2018 ఎలక్షన్స్ ఆఫ్ పాకిస్తాన్ పార్లమెంట్ గురించి మీకు అర్థం కావాలి. 2017 వరకు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉండేవాళ్ళంటే నవాజ్ షరీఫ్ ఉండేవాళ్ళు. సో ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలంటే ఎవరి యొక్క సపోర్ట్ అవసరం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ యొక్క సపోర్ట్ అవసరం. సో 2017 వరకు నవాజ్ షరీఫ్ వాజ్ ద హెడ్ ఆఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్. నవాజ్ షరీఫ్ పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ ఆయన. ఈ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ గార్నరింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్. బట్ 2017లో కొద్దిగా రిఫ్ట్ రావడం వల్ల మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతని మీద కరప్షన్ ఛార్జెస్ లేకపోతే వివిధ రకాలైనటువంటి కేసులు పెట్టడం అనేది జరిగింది. దాని కారణంగా ఈయన యూకేకి పారిపోవడం అనేటువంటి జరిగిందనమాట. ఎందుకంటే పాకిస్తాన్లోనే ఉంటే మిలిటరీ అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అతని జైలు పాలు చేసే అవకాశం ఉంది. సో 2018లో ఒక కొత్త పార్టీ అనేటువంటిది అధికారంలోకి రావడం అనేది జరిగింది. ద నేమ్ ఆఫ్ దట్ పార్టీ వాజ్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్. దిస్ పర్టికులర్ పార్టీ వాజ్ హెడెడ్ బై ఫార్మర్ క్రికెటర్ ఆఫ్ పాకిస్తాన్, దట్ ఈస్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ లీడర్షిప్లో ఈ పార్టీ అనేటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది, అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్ అండ్ గోయింగ్ వెల్ టిల్ 2022. 2022 వరకు అంతా బాగానే ఉంది. ఇమ్రాన్ ఖాన్కి మిలిటరీకి మధ్య సంబంధాలు బాగున్నాయి. బట్ 2022లో ఒకేసారిగా ఈ సంబంధాలు అనేటువంటి దెబ్బతింటే మరి ఇమ్రాన్ ఖాన్ని మిలిటరీ లేదా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కంటిన్యూ చేయిస్తారా, అధికారంలో కొనసాగేటట్టు చేస్తారా, చేయడం అనేటువంటి జరగదు. అందుకే ఇమ్రాన్ ఖాన్ మీద కరప్షన్ అండ్ దాంతోపాటు అదర్ ఛార్జెస్ పెట్టి అతని జైలు పాలు చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ జైలు పాలు అవ్వడం అనేది జరిగిందో ఏర్పడినటువంటి పొలిటికల్ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి నవాజ్ షరీఫ్ మళ్ళీ యూకే నుంచి పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ యొక్క పాలిటిక్స్లో మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ ఫ్యాక్షన్కి మిలిటరీ దూరం అవ్వడం అనేది జరిగిందో నవాజ్ షరీఫ్కి మిలిటరీ దగ్గర అవ్వడం అనేది జరిగింది. అతన్ని ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా నియమించడం అనేటువంటిది జరిగింది. అండ్ సబ్సిక్వెంట్లీ ఈ సంవత్సరం 2024 రీసెంట్గా ఫిబ్రవరి 8వ తారీఖున పాకిస్తాన్లో ఎన్నికలు జరగడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ని మిలిటరీ అరెస్ట్ చేయడం అనేది జరిగిందో, జైలు పాలు చేయడం అనేది జరిగిందో, ఫ్రమ్ 2022 టు 2024 ఈ 2-3 ఇయర్స్లో ఇమ్రాన్ ఖాన్ యొక్కకి పాకిస్తాన్లో విపరీతమైనటువంటి సపోర్ట్ పెరిగిందనమాట. ఇమ్రాన్ ఖాన్ వాజ్ ఏబుల్ టు గార్నర్ పాపులర్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ పాకిస్తాన్. పీపుల్ ఇమ్రాన్ ఖాన్ వైపు ఉన్నారు, కానీ మిలిటరీ ఎవరి వైపు ఉంది, నవాజ్ షరీఫ్ వైపు ఉండడం అనేటువంటిది జరిగింది. మరి మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ఇమ్రాన్ ఖాన్ మీద చాలా కేసులు పెట్టడమే కాకుండా
2024 ఈ సంవత్సరం రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానిలో పార్టిసిపేట్ చేయకుండా ఆ పార్టీని, దట్ మీన్స్ పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. మరి చేసేదేం లేక ఇమ్రాన్ ఖాన్ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, పార్టీ ఎలాగూ కంటెస్ట్ చేయడం అవ్వదు కాబట్టి వాళ్ళందరూ ఇండిపెండెంట్గా పోటీ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ ఏం చూపించడం అనేది జరుగుతుందంటే, పాకిస్తాన్ పీపుల్ వర్ సపోర్టివ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఇండిపెండెంట్ లీడర్స్. ఒకప్పుడు పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో వాళ్ళని ఎక్కువ మందికి గెలిపించడం అనేటువంటి జరిగింది. మొత్తం 266 మెంబర్ పాకిస్తాన్ పార్లమెంట్ ఏదైతే ఉందో దీనిలో ఏకంగా 101 మందిని ఇండిపెండెన్స్ని గెలిపించడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ మోస్ట్ 99% ఆఫ్ దీస్ ఇండిపెండెంట్స్ ఫర్ ఫ్రమ్ ఇమ్రాన్ ఖాన్స్ గ్రూప్, ఇమ్రాన్ ఖాన్స్ ఎల్స్ట్వైల్ పొలిటికల్ పార్టీ, దట్ ఈస్ పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పొలిటికల్ పార్టీ. సో మొత్తానికి ఈ ఎలక్షన్స్లో హంగ్ అనేటటువంటిది ఏర్పడింది అండ్ దెర్ వాజ్ నో క్లియర్ మెజారిటీ టు ఎనీ పొలిటికల్ పార్టీ. హంగ్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ పొలిటికల్ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ అనేటటువంటిది దాటకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ 266 మెంబర్ పార్లమెంట్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉంటుంది, 134 ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఏ పొలిటికల్ పార్టీకి 134 సీట్లు వస్తాయో ఆ పొలిటికల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. కానీ ఏ పొలిటికల్ పార్టీకి 134 రానటువంటి పరిస్థితి, ఇండిపెండెంట్లే 101 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. లెట్ మీ సమ్మరైజ్ ఎవ్రీథింగ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ యొక్క డెమోక్రటికల్ సిస్టమ్ చూస్తే ఆర్ పొలిటికల్ ఎకో సిస్టమ్ చూస్తే మొత్తం 200కు పైగా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి పాకిస్తాన్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేవి. బట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ మనం 3గా చెప్పొచ్చు. వన్ ఈజ్ పీటీఐ, దట్ ఈస్ పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ విచ్ వాజ్ హెడెడ్ బై ఇమ్రాన్ ఖాన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాకిస్తాన్ ముస్లిం లీగ్ హెడెడ్ బై నవాజ్ షరీఫ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. అండ్ ఈ 3 పొలిటికల్ పార్టీస్ మేజర్ పార్టీస్ అని చెప్పొచ్చు పాకిస్తాన్లో. మనకి కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి పార్టీస్ ఎలాగో ఈ పొలిటికల్ పార్టీస్ పాకిస్తాన్లో అంత పవర్ఫుల్ అనమాట. కానీ పాకిస్తాన్లో ఇంకొక సీక్రెట్ ప్లేయర్ ఉండవనేది జరుగుతుంది, పవర్ ఎగ్జర్ట్ చేసేటటువంటిది, దట్ ఈస్ మిలిటరీ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ మిలిటరీ ఎక్సెసివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి చూపిస్తుంది. దీన్నే మనం సీక్రెట్ స్టేట్ ఆర్ డీప్ స్టేట్ అంటాం. అంటే బహిరంగంగా మిలిటరీకి పవర్ ఉన్నట్టు కనిపించకపోయినా, ఏ ప్రొవిజన్స్ చెప్పకపోయినా మిలిటరీ ఏదైతే ఉందో ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, పొలిటికల్ డెసిషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, అప్పుడప్పుడు పొలిటికల్ పవర్ని టాపిల్ చేయడం కూడా జరిగిందనమాట. అందుకే పాకిస్తాన్ ఇస్ ఎ డిస్టెంట్ రియాలిటీ అని చెప్తాం. మిలిటరీకి ఎక్కువ పవర్ ఉంటుంది పీపుల్కి, అండ్ పీపుల్ ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత పవర్ అనేటటువంటిది ఉండదు. సో ఏం జరిగింది, 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో మిలిటరీ యొక్క సపోర్ట్తో పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పొలిటికల్ పార్టీ హెడెడ్ బై ఇమ్రాన్ ఖాన్ గెలుపొందడం అనేది జరిగింది. ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా మారడం అనేది జరిగింది. బట్ 2018 నుంచి 2022 వరకు సఖ్యత అనేటటువంటిది ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్కి మిలిటరీకి 2022లో ఈ ఇరు వర్గాలు దూరం అవడం వల్ల మిలిటరీ ఏం చేసింది, ఇమ్రాన్ ఖాన్ మీద వేరు ఫాల్స్ ఛార్జెస్ అనేటటువంటి పెట్టి ఏం చేసింది, జైల్లో పెట్టడం అనేది జరిగింది. సో ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడైతే జైలు పాలవ్వడం అనేది జరిగిందో దట్ పొలిటికల్ వాక్యూమ్ ఆర్ పొలిటికల్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేయడానికి అంతకుముందు లండన్కి లేదా యూకేకి పారిపోయినటువంటి నవాజ్ షరీఫ్ తిరిగి పాకిస్తాన్కి రావడం అనేటువంటిది జరిగింది. పాకిస్తాన్ యొక్క ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన సర్వ్ చేయడం అనేది జరిగింది. 2024 ఫిబ్రవరి 8వ తారీఖున రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్స్ పొలిటికల్ పార్టీ, దట్ ఈస్ పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పొలిటికల్ పార్టీని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి నిబంధన విధించడం అనేటటువంటిది జరిగింది. ఇంకా ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లోనే ఉండడం అనేది జరిగింది. కానీ ఈ కాలంలో 2022 నుంచి 2024 మధ్యలో, అంటే ఇమ్రాన్ ఖాన్ జైలు పాలైన తర్వాత అతనికి చాలా సింపతి అనేటటువంటిది స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ సపోర్టింగ్ ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారన్నమాట. మరి ఇమ్రాన్ ఖాన్ యొక్క పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పొలిటికల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి పొలిటీషియన్స్ అందరూ బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయడం మొదలుపెట్టారు. పీపుల్ కూడా ఎవరు కొట్టేశారు, ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ శాతం గెలిపించడం అనేటటువంటిది జరిగింది. దాని కారణంగా ఏ పొలిటికల్ పార్టీకి క్లియర్ మెజారిటీ రాక పాకిస్తాన్లో హంగ్ ఏర్పడడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మామూలుగా నవాజ్ షరీఫ్కి అండ్ దాంతోపాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి మిలిటరీ యొక్క సపోర్ట్ అనేటటువంటిది ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కొయిలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పి అంటాం. సో 2 పార్టీలు కలిస్తే క్లియర్ మెజారిటీ అనేటటువంటిది వస్తుంది.
సో ఇద్దరు కలిపి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. మిలిటరీ సపోర్ట్ ఎలాగూ ఉంది కాబట్టి. సో పాకిస్తాన్ పాలిటిక్స్కే కాకుండా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కి కూడా ఒక సివియర్ థ్రెట్ ఏంటి అంటే దిస్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ అమ్మ, లేదా డీప్ స్టేట్ ఆర్ సీక్రెట్ స్టేట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ మిలిటరీ ఏం చేస్తుంది, ఇన్ ఆర్డర్ టు గెట్ యాజ్ మెనీ రిసోర్సెస్ యాజ్ పాసిబుల్, పాకిస్తాన్ యొక్క రిసోర్సెస్ని ఎక్కువ తనకే ఎలొకేట్ చేసుకోవడానికి ఇండియాని ఒక పావుగా చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకు మిలిటరీ స్ట్రెంథన్ అవ్వాలని రోజుకి చెప్తుంది మిలిటరీ అంటే ఇండియాతో మనకి ప్రాబ్లం ఉంది. సో ఇండియాతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది రిజాల్వ్ అవ్వాలంటే మన మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి బూటకపు మాటలు మాట్లాడి మిలిటరీ ఏం చేస్తుంది, తన రిసోర్సెస్ని పెంచుకుంటుంది. అండ్ దిస్ మిలిటరీయే దేనికి పాల్పడుతుందంటే క్రాస్ బార్డర్ టెర్రరిజంకి అండ్ దాంతోపాటు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి. పలుసార్లు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఫాలో అవుతుంది అంటే గవర్నమెంటే టెర్రరిజంని సపోర్ట్ చేస్తుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో స్టేట్ ఏంటి, సీక్రెట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ డీప్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్. అంటే ఏ ప్రొవిజన్స్ వీళ్ళకి అథారిటీ అంత ఎక్కువగా ఇవ్వవు, కానీ వీళ్ళే బలవంతంగా అథారిటీ లాక్కోవడం అనేది జరుగుతుంది. ఎలక్టోరల్ ప్రాసెస్ని, డెమోక్రటిక్ సిస్టమ్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో మొత్తానికి అత్యద్భుతం ఏమైనా జరిగి దీస్ ఇండిపెండెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో గెలుపొందారో వాళ్ళందరూ కలిపి ఒక కొయిలేషన్గా ఏర్పడి కానీ లేకపోతే దిస్ పర్టిక్యులర్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నుంచి అభ్యర్థుల్ని అట్రాక్ట్ చేసి కానీ లేకపోతే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి కానీ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారనుకోండి, మిలిటరీ యొక్క హోల్డ్ ఎంతో కొంత తగ్గినట్టు. మిలిటరీ యొక్క హోల్డ్ ఎంతో కొంత తగ్గితే ఇండియాకు ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్, పాకిస్తాన్తో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కొలిక్కి రావడం అనేటువంటి జరుగుతుంది, సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మిలిటరీ సపోర్ట్తో దిస్ పార్టీ దట్ ఈజ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ రెండు కొయిలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే మిలిటరీ యొక్క స్ట్రెంగ్త్ అనేటటువంటిది మళ్ళీ బలపడినట్టు. అది ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కి ఒక పెద్ద దెబ్బ కింద, ఒక పెద్ద ఛాలెంజ్ కింద మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్, అసలు పాకిస్తాన్ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. A global alliance to bridge the gender equity gap. One of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 2 of examination, that is polity and governance సంబంధించినటువంటి ఆర్టికల్. GS paper 3 growth and development కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. This article was authored by Chandrajit Banerjee, who was a Director General Confederation of Indian Industry. Through this article, Mr. Chandrajit Banerjee trying to emphasize the recent initiative by the Indian government. సో రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇండియా ఒక ఇంపార్టెంట్ ఎలియన్స్ని లాంచ్ చేయడం అనేటువంటి జరిగింది. దట్ ఈజ్ ఎలియన్స్ ఫర్ గ్లోబల్ గుడ్, జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అనే పేరుతో ఒక ముఖ్యమైనటువంటి గ్లోబల్ ప్లాట్ఫామ్తో ముందుకు రావడం అనేది జరిగింది. So as you can identify through the title of this particular topic, this article, the central idea of this article is about gender equity and bridging the gap between gender equity. According to our author, మన ఆథర్ ఏమంటున్నారంటే మిస్టర్ చంద్రజిత్ బెనర్జీ, ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజన్, these two are the cornerstones of India's developmental journey అని చెప్తారు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు భారతదేశం ఏ ఘనతైనా సాధించింది అంటే, ఏ సవాళ్ళైనా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా బలంగా నిలబడింది అంటే దానికి కారణము ఈక్వాలిటీ, సమానత్వము అండ్ దాంతోపాటు ఇంక్లూజన్, సమ్మిళితము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది మన ఆథర్. ఇందుకే ఇంక్లూజన్ అంటే ఏంటి సార్? ఇంక్లూజన్ మీన్స్ ద యాక్ట్ ఆర్ యాక్షన్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్. సమాజంలో మనకి వేరు వేరు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు. మేలు, ఫీమేలు, లేకపోతే వేరు వేరు కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, లేకపోతే వేరు వేరు భాషల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు, ఇలా వేరు వేరు వర్గాల వాళ్ళు మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అందరినీ దిస్ డెమోక్రటిక్ ఆర్ ఎకనమిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తే, ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఇంక్లూజన్ అనేటటువంటి పేరుతో, సమ్మిళితము అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. ఎన్షూరింగ్ దట్ నో వన్ ఈస్ లెఫ్ట్ బిహైండ్. అంటే ఆల్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ కేవలం కొంతమంది చేతుల్లోనే ఉండి ఇంకొంతమందికి రిసోర్సెస్ లేకుండా ఉండడం కాకుండా అందరినీ, అన్ని వర్గాల వారికి పొలిటికల్ పవర్ అందించడం, ఎకనామిక్ పవర్ అనేటటువంటిది అందించడం, తద్వారా ఈక్విటబుల్ సోషల్ స్టాటస్ని ఎన్షూర్ చేయడం, దాన్ని ఇంక్లూజన్ అని చెప్పి అంటారు.
ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? అన్ని వర్గాల వాళ్ళని ఒకేలాగా ట్రీట్ చేయడం, అందరినీ సమానంగా సమానంగా ట్రీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ముస్లింలకి ఎక్స్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్తే సేమ్ హిందువులకు కూడా ఎక్స్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇవ్వడం, బౌద్ధులకు కూడా ఎక్స్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇవ్వడం, జైనులకు కూడా ఎక్స్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేటటువంటి ఇవ్వడం, దాన్ని ఈక్వాలిటీ అంటాం. ఈక్విటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ జస్ట్ ఆర్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అందరికీ మంచి చేయకపోవచ్చు, ఎందుకంటే సమాజంలో అందరూ ఒకే స్థాయిలో ఉంటారా అంటే ఉండాల్సినటువంటి అవసరమేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో చూస్తే హిందువులు మెజారిటీగా ఉంటారు, ముస్లింలు మైనారిటీగా ఉంటారు, లేకపోతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉన్నత స్థాయిలో ఉన్నత వర్గాలుగా కొనసాగుతూ ఉంటే, శూద్రులు లేదా దళితులు ఎవరైతే ఉంటారో, లేకపోతే నిమ్న జాతుల వాళ్ళు, వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక స్థాయిలో ఉంటారు. సో ఏం చేయాలి నువ్వు? యూ నీడ్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్. ఈక్వాలిటీకి ఈక్విటీకి డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే తక్కువ స్థాయిలో ఉండడం అనేది జరుగుతుందో, ఎవరైతే దీస్ రిసోర్సెస్కి కానీ లేకపోతే సోషల్ స్టేటస్కి సరిసమానంగా ఎంజాయ్ చేయలేకపోతారో వాళ్ళకి కాస్త ఎక్స్ట్రా రిసోర్సెస్ నువ్వు ప్రొవైడ్ చేస్తావు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్స్ పీపుల్ ఎవరంటే శూద్రులు కానీ లేకపోతే దళితులు కానీ అనుకోండి, వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ యాడ్ చేయడం ద్వారా, రిజర్వేషన్ బెనిఫిట్స్ యాడ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే వివక్ష నుంచి తరతరాలుగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష, డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా స్పెషల్ ప్రొటెక్షన్స్ అనేటటువంటివి అందించడం ద్వారా కానీ యూ కెన్ ఎన్ష్యూర్ ఈక్విటీ. ఈక్వాలిటీ అంటే అందరికీ సమానమైన రిసోర్సెస్ అందించడం, అండ్ ఈక్విటీ అంటే ఏంటి? వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి రిసోర్సెస్ కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువగా ఎన్ష్యూర్ చేయడం ద్వారా అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి? మేల్కి ఫీమేల్కి సమానమైనటువంటి అవకాశాలను అందిస్తున్నాం అనుకోండి, ఎక్స్ రిసోర్సెస్ అందిస్తున్నాం అనుకోండి, అది జెండర్ ఈక్వాలిటీ అవుతుంది. జెండర్ ఈక్విటీ అంటే ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద వల్నరబుల్ సెక్షన్ అమాంగ్ డిఫరెంట్ జెండర్స్. ఇక్కడ మేల్ ఫీమేల్లో వల్నరబుల్ ఎవరు? ఫీమేల్. వీళ్ళకి కాస్త ఎక్స్ట్రా రిజర్వేషన్ బెనిఫిట్స్ అందించడం ద్వారా కానీ, లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి చేయడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పనిని ఇన్సెంటివైజ్ చేయడం కానీ, వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేటటువంటి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం కానీ, దాని వల్ల ఏం జరుగుతుంది? జెండర్ ఈక్విటీ అనేటటువంటి సాధ్యపడుతుంది. సో ఈక్విటీ, ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్ ది సర్వ్డ్ యాజ్ ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్స్ ఆఫ్ ఇండియాస్ డెవలపింగ్ జర్నీ అని చెప్పి మన ఆథర్ మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్లో డిఫరెంట్ కీ ఇన్సైట్స్ గివెన్ బై అవర్ ఆథర్ చంద్రజిత్ బెనర్జీ, వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా అర్థమవుతుంది. వినాలమ్మా. So if you look at the introduction and context of this particular article, what our author is trying to say is India's commitment to equality, samanatvamu and inclusion, sammilitamu in its development journey, that is very significant అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. భారతదేశం ఇప్పుడు ఆర్థికంగా కానీ లేకపోతే అన్ని రంగాల్లో కానీ అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ డిఫరెంట్ సెక్షన్స్ అనే విధంగా మన ఆథర్ చెప్తున్నారు. అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ at global platforms like G20. లాస్ట్ ఇయర్ G20 ప్రెసిడెన్సీ అనేటటువంటిది మనం తీసుకోవడం అనేది జరిగింది. ఆ సమయంలో జెండర్ ఈక్విటీకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ మనం ఇంట్రడ్యూస్ చేసాం, మనం లాంచ్ చేసాం. అండ్ రీసెంట్గా జాన్వరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో కూడా జెండర్ ఈక్విటీని ప్రియారిటైజ్ చేస్తూ ఒక అలయన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాంచ్ చేసాం, ప్రకటించడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ అండ్ వెల్కమింగ్ మూవ్ అనే విధంగా మనకి ఆథర్ చెప్తున్నారనమాట. ఏంటా ఇనిషియేటివ్స్? ఈ జెండర్ ఈక్విటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్షూర్ చేయడానికి మన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వేరియస్ ఇనిషియేటివ్స్ ఏంటి చూద్దామా? చూడండి. గత సంవత్సరం న్యూఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి G20 సమ్మిట్ ఏదైతే ఉంటుందో, G20 శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఒక డిక్లరేషన్ని ఇండియా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దిస్ డిక్లరేషన్ ఎంఫసైజ్ ద ఇంక్లూజన్ ఇన్ ఏరియాస్ లైక్ సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్. సామాజిక ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కూడా ప్రాతినిధ్యం అనేటటువంటిది వహించాలి. డిజిటల్ డివైడ్ ఏదైతే ఉంటుందో అది కూడా, ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా బ్రిడ్జ్ చేయాలి, అది కూడా ఫిల్ చేయాలి. అంటే మేల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది, ఫీమేల్కి ఎక్కువ యాక్సెస్ ఉండట్లేదు. మీకు సెక్యూరిటీ ఉండదు, సోషల్ మీడియాలో మీకు ప్రొటెక్షన్ అనేటటువంటిది ఉండదు, చాలా ఇబ్బందులు తలెత్తాయని చెప్పి ఆడవాళ్ళకి ఫోన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ మానేస్తారు. సో ఈ ఫోన్ల వల్ల నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎంత ఉంటాయో పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. దెర్ విల్ ఆల్వేస్ బి బూన్స్ అండ్ బేన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎ న్యూలీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆర్ న్యూలీ ఎమర్జింగ్ సిస్టమ్స్, రైట్? సో మరి ఆ పాజిటివ్స్ని వాళ్ళకి అందకుండా కేవలం నెగిటివ్నే మనం దృష్టి పేస్తూ నెగిటివ్ మీదే మనం ఆలోచిస్తూ వాళ్ళకి డిజిటల్ డివైజెస్ని అందించకపోవడం అనేది తప్పు కదా. సో ఆ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉంటుందో, గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయాలని చెప్పి ఈ డిక్లరేషన్ చెప్పింది. అండ్ క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎదురవుతున్నటువంటి చాలా సవాళ్ళు ఏవైతే ఉంటాయో
ఆ సవాళ్ళని పరిష్కరించడంలో జెండర్ ఈక్విటీని కూడా దృష్టి పెట్టుకోవాలి. అంటే పురుషులకు వచ్చే సమస్యలు ఏవైతే ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి మాత్రమే ప్రయత్నాలు కాదు, మహిళలు దీని కారణంగా ఎదుర్కోబోయేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటే వాటి మీద కూడా ఫోకస్ చేయాలనే విధంగా ఒక డిక్లరేషన్ మనం రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ వీ ఆల్సో అడ్వకేటెడ్ ఫర్ ఎ గ్రోత్ ఎజెండా డ్రివెన్ బై ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. మహిళా సాధికారతతో మహిళలు ముందుండి నడిపించగలిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది జరగాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి భారతదేశం మరొక్కసారి ఇట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జెండర్ ఈక్విటీని బల్లగుద్దు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ రీసెంట్గా ఈ సంవత్సరం జాన్వరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఇండియా ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఏంటది? అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ పేరుతో రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. రిమెంబర్, ఇట్స్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్. దీనిలో డిఫరెంట్ కంట్రీస్ స్టేక్ హోల్డర్స్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది టు యాక్సిలరేట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి అనేది జరగాలి, అందులో మహిళలు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ట్రాన్సిషన్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఇంటూ యాక్షనబుల్ ఎజెండాస్ వరల్డ్ వైడ్. జస్ట్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ మా ప్రిన్సిపల్స్ అని చెప్పడమే కాకుండా దాని మీద యాక్షన్ కూడా ఉండాలి, దాని మీద చర్యలు అనేటటువంటివి కూడా తీసుకోవాలి. యాక్షనబుల్ ఎజెండా ఏం చేస్తే ఈ జెండర్ ఈక్విటీ లేదా ఈక్వాలిటీ సాధ్యపడుతుంది అనే విధంగా ఇండియా చాలా ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగిందమ్మ. అండ్ ఉమెన్ని ఇంక్లూడ్ చేస్తే అండ్ జెండర్ ఈక్విటీ సాధ్యపడితే తద్వారా గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అని చెప్తున్నారు. సో గుడ్ గవర్నెన్స్ అని దేన్ని అనిపించుకుంటారు? ఇంక్లూజివ్ గవర్నెన్స్ అని గుడ్ గవర్నెన్స్ అంటారు, ఈక్విటబుల్ గవర్నెన్స్ అని గుడ్ గవర్నెన్స్ అంటారు. గవర్నమెంట్ అన్ని వర్గాల వారిని తనలో ఇంక్లూడ్ చేస్తే దట్ ఈస్ గుడ్ గవర్నమెంట్. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ అన్ని వర్గాల వాళ్ళకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే అది గుడ్ గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ అన్ని వర్గాల వాళ్ళ యొక్క ఛాలెంజెస్, సవాళ్ళు ఏవైతే ఉంటే వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తే అది గుడ్ గవర్నమెంట్. మరి ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఎప్పుడైతే వేరు వర్గాల వాళ్ళు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతారో, ఎప్పుడైతే వేరు వర్గాల వాళ్ళు డెమోక్రటిక్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు వాయిస్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సమస్యలు వేరే వాళ్ళకి రాకుండా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ చట్టసభల్లోకి వచ్చారనుకోండి, ఉమెన్ సెంట్రిక్ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు దృష్టి పెడతారు, ఆ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎంత అనుకున్నా, మహిళలు ఎన్ని సవాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనుకున్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకే తెలుస్తాయి. సో దట్ వాళ్ళే బెటర్గా రియాక్ట్ అవ్వగలుగుతారు కాబట్టి. సో గవర్నెన్స్ అనేటటువంటిది ముందుకు వెళ్ళాలన్నా, గుడ్ గవర్నెన్స్ అనేటటువంటిది మనం సాధ్యపడాలన్నా ఇంక్లూజివిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్, జెండర్ ఈక్విటీ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనే విధంగా మన ఆర్డర్ చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా భారత పార్లమెంటు ఉమెన్ రిజర్వేషన్ బిల్ని గత సంవత్సరం తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా 1/3 ఆఫ్ ద సీట్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోను పార్లమెంట్లోను మహిళల కోసం కేటాయించడం అనేటటువంటిది జరిగింది. దట్ ఈజ్ ఆల్సో ఏ వెల్కమింగ్ మూవ్. ఎందుకంటే దీనివల్ల పొలిటికల్ ఇంక్లూజన్ సాధ్యపడడం అనేది జరుగుతుంది అండ్ పొలిటికల్ డొమైన్లో జెండర్ ఈక్విటీ, జెండర్ ఈక్వాలిటీ సాధ్యపడడం అనేది జరుగుతుంది. మగవాళ్ళతో సమానంగా మహిళా ప్రతినిధులు కూడా అధికారం సొంతం చేసుకుంటారు, తద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు అడ్రస్ చేయగలుగుతారు. అలొకేషన్స్ ఆఫ్ $27 బిలియన్ అండర్ జెండర్ బడ్జెట్ ఇన్ 2023-24. రీసెంట్ బడ్జెట్లో జెండర్ ఈక్విటీ కోసం $27 బిలియన్ గవర్నమెంట్ ఖర్చు చేయబోతుంది. ముఖ్యంగా మహిళల యొక్క ఎడ్యుకేషన్ కోసం కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ గురించి కానీ గవర్నమెంట్ ఖర్చు చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ దాంతోపాటు రీసెంట్ టైమ్స్లో ఫీమేల్ లేబర్ వర్క్ ఫోర్స్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. లేబర్ ఫోర్స్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ రేట్ అనేటటువంటిది పెరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు అమ్మాయిల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గుతున్నాయి. స్టెమ్ కోర్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సెస్లో మహిళలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, కోర్సెస్లో జాయిన్ అవుతున్నారు. దట్ ఈస్ ఆల్సో ఏ వెల్కమింగ్ మూవ్. దాని కారణంగా రేపు పొద్దున్న ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారనే విధంగా ఆర్డర్ చెప్తున్నారు. పార్టిసిపేషన్ ఆఫ్ ఓవర్ 9 crore women in self-help groups in rural areas. ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, డాక్రా లేకపోతే ఇలాంటి వాటి ద్వారా సాధ్యపడమైనటువంటిది జరుగుతుంది. అది కూడా చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అనే విధంగా మనకు ఆర్డర్ చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ మరి జెండర్ ఈక్వాలిటీని ఎన్షూర్ చేయడంలో రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తీసుకొచ్చినటువంటి ఎలియన్స్ ఎలా ఉపయోగపడుతుందని చెప్పి మనకు ఆర్డర్ చెప్తున్నారు. అంటే చూడండి, ఇట్ సర్వ్స్ as a platform to channelize global enthusiasm and intent into action. సో గ్లోబల్లీ డిఫరెంట్ ప్లేయర్స్, డిఫరెంట్ కంట్రీస్ ఏం చెప్తున్నారు? జెండర్ ఈక్విటీ సాధ్యపడాలి, జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఎన్షూర్ అవ్వాలి అని చెప్పి మాటలు చెప్తున్నారు. కానీ ఆ మాటల్ని చేతల రూపంలో మార్చాలంటే ఒక బ్లూ ప్రింట్ అనేటటువంటిది అవసరం. ఏం చేస్తే జెండర్ ఈక్విటీ సాధ్యపడుతుంది, ఏ ఇనిషియేటివ్స్ తీసుకురావాలి, ఎవరు వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారు, ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వీటన్నిటిని ఫార్ములేట్ చేసుకొని ఒక్కొక్క ఇష్యూని ట్యాకిల్ చేయడానికి ఏం చేయొచ్చు, ఏ ఇనిషియేటివ్స్తో ముందుకు రావచ్చు
అనేటటువంటి ఒక బ్లూ ప్రింట్ ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఆ బ్లూ ప్రింట్ దిస్ ఎలియన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఇస్తుందని చెప్పి మనకి మన ఆథర్ చెప్తున్నారన్నమాట. అండ్ దిస్ పర్టిక్యులర్ ఎలియన్స్ ఆర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ taken up by, put forward by CII, Center for Women Leadership, and it's guided by Ministry of Women and Child Development, supported by Bill and Melinda Gates Foundation. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్? టు డెవలప్ స్కేలబుల్ సొల్యూషన్స్ ఇన్ ఏరియాస్ లైక్ ఎడ్టెక్. మన ఇన్స్టిట్యూషన్ కూడా ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్గా మనం చెప్పొచ్చు. అంటే త్రూ టెక్నాలజీ మనం ఎడ్యుకేషన్ని అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి. సో వీటి ద్వారా అండ్ మెడికల్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడం ద్వారా, సో మహిళలు ఎక్కువగా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ హాస్పిటల్స్, పిహెచ్సిస్ కన్స్ట్రక్ట్ చేయడం, అక్కడ మహిళల్ని ఎడ్యుకేట్ చేయడానికి దిస్ టెక్నాలజీ ఎడ్టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిని అక్కడికి వాళ్ళ వరకు తీసుకెళ్ళడం, అగ్రోటెక్ సిస్టమ్స్ అండ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళని అక్కడ వరకు తీసుకురావడం, అంటే టెక్నాలజీ ద్వారా అగ్రికల్చరల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మహిళలకి యాక్సెసిబిలిటీ అనేటువంటిది పెంచితే తద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ సాధ్యపడుతుందని చెప్పి మనకి ఈ ఎలియన్స్ ద్వారా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇండియాస్ లీడర్షిప్ ఈజ్ ఇన్ ఫార్మాసిటికల్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీ యాడ్స్ టు ద ఎలియన్స్ సిగ్నిఫికెన్స్. ఎలియన్స్ ముందుకెళ్లాలంటే మన దగ్గర రైట్ కెపాసిటీ ఉండాలి. ఎడ్టెక్, అగ్రోటెక్ అని చెప్తున్నాం. సో మనకి ఎప్పుడైతే టెక్నాలజీ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉండడం అనేది జరుగుతుందో, డిజిటల్ టెక్నాలజీ, అప్పుడే ఇవన్నీ వాళ్ళకి అందించగలం. అవునా? సో ఇండియా డిజిటల్ టెక్నాలజీలో ఒక లీడర్గా ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఒక లీడర్గా ఎదగడం వల్ల మనం ఏం చేయొచ్చు? మెడికల్ కెపాసిటీని కూడా సక్సెస్ఫుల్గా ఎన్ష్యూర్ చేయొచ్చు. అవునా కాదా? ప్రపంచవ్యాప్తంగా. సో అది దాని కారణంగా దిస్ గ్లోబల్ గుడ్ ఎలియన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వడానికి స్కోప్ అనేటటువంటిది, ఆపర్చునిటీస్ అనేటటువంటివి ఇండియా క్రియేట్ చేయబోతుంది అనే విధంగా మనకి ఆథర్ చెప్పారన్నమాట. అర్థమైందా? కంప్లీట్గా డీటెయిల్డ్గా సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని గురించి అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at the way forward and conclusion. So let us look at the way forward and conclusion. Industry across the globe has an opportunity to share, invest and collaborate in advancing gender equity. జెండర్ ఈక్విటీని సాధ్యపడేట్టు చేయాలంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ టెక్నాలజీస్ని వేరే వాళ్ళతో షేర్ చేయాలి. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టాలి. అండ్ కొలాబరేట్ అవ్వడం ద్వారా కూడా జెండర్ ఈక్విటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయొచ్చు. And this alliance with India's commitment to global solidarity and inclusive development. ఇండియా ఎప్పుడు గ్లోబల్ సొలిడారిటీ, ప్రపంచం అంతా ఒక పర్టికులర్ ఇష్యూని హ్యాండిల్ చేయడంలో కలిసికట్టుగా ముందుకు రావాలి అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేటటువంటి సాధ్యపడాలని చెప్పి ఇప్పుడు ఇండియా చెప్తుంది. అండ్ దిస్ బోత్ థింగ్స్ని అలైన్ చేస్తూ ఇండియా లాంచ్ చేసినటువంటి దిస్ ఎలియన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ టు అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అనే విధంగా మనకి ఆథర్ చెప్పారమ్మా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, పూర్తి స్థాయిలో మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 7 Indians who faced death row in Qatar return home. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్ న్యూస్ కింద మనం చెప్పొచ్చు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, గత సంవత్సరం ఆగస్టులో ఖతార్లో ఉన్నటువంటి ఒక లోవర్ కోర్టు మన దేశానికి చెందినటువంటి 8 మంది నావీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో, నావీ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు నావీలో పనిచేసినటువంటి వాళ్ళకి మరణశిక్ష విధించడం అనేటువంటి జరిగింది. సో మొత్తానికి ఇండియా తన డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా హై లెవెల్ మీటింగ్స్, హై లెవెల్ డెలిబరేషన్స్ కండక్ట్ చేయడం ద్వారా మరణశిక్ష పడినటువంటి మన ఫార్మర్ నావీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి భారతదేశానికి రప్పించడం అనేటువంటి జరిగింది. మొత్తం 8 మందిలో 7 ఇండియాకి రిటర్న్ అయ్యారు. ఇంకొకరు రావాల్సి ఉంది. ఇంకొన్ని 2-3 డేస్లో ఆయన కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. మరి ఈ కాంటెక్స్లో అసలు ఏం జరిగింది సార్? ఎందుకు డెత్ పెనాల్టీ విధించాల్సి రావడం అనేది జరిగింది అంటే ద రీజన్స్ అండ్ దాంతోపాటు చార్జెస్ ఆన్ దీస్ పీపుల్ ఆర్ అన్నోన్. బట్ కానీ కొంతమంది సమ్ క్రెడిబుల్ సోర్సెస్ ఏం చెప్పడం అనేటువంటిది జరుగుతుందంటే దే వర్ చార్జ్డ్ ఆన్ ఎస్పియనోజ్, అంటే స్పైయింగ్ చేస్తూ ఉన్నారు. ఖతార్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డీటెయిల్స్ని బయటికి పెట్టేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు. అందుకే ఖతార్ కోర్టు ఏదైతే ఉందో అది శిక్ష అనేటటువంటిది జారీ చేసింది, మరణశిక్ష జారీ చేసిందని చెప్పి కొంతమంది అంటారు. బట్ ఎయిదర్ సైడ్స్ ఇండియా కానీ లేకపోతే ఖతార్ కానీ వీళ్ళ మీద ఉన్నటువంటి ఛార్జెస్ ఏంటి, ఎందుకు వీళ్ళకి మరణశిక్ష విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటటువంటి విషయాలను మీడియాకి బహిర్గతం చేయలేదన్నమాట. అసలు ఏమైంది సార్ అంటే దీస్ 8 పీపుల్ ఫర్ ఫార్మర్ నావీ వెటరన్స్, అంటే ఒకప్పుడు మన ఇండియన్ నావీలో పనిచేసినటువంటి హయ్యర్ పొజిషన్స్లో పనిచేసినటువంటి అఫీషియల్స్.
వీళ్ళని ఒక ఇండిపెండెంట్ డిఫెన్స్ అకాడమీ లేదా డిఫెన్స్ కంపెనీ అయినటువంటి అల్ దహ్రా ఏదైతే ఉందో అది హైర్ చేసుకోవడం అనేది జరిగింది. అల్ దహ్రా ఈజ్ అన్ ఇండిపెండెంట్ డిఫెన్స్ కెపాసిటీ బిల్డింగ్ కంపెనీ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంట్రీస్ యొక్క నావీస్కి, ఆర్మీస్కి స్కిల్స్ అండ్ దాంతోపాటు ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారన్నమాట. 2021లో ఖతార్ అనౌన్స్ చేసినటువంటి దిస్ ట్రైనింగ్ బిడ్ ఏదైతే ఉందో దాన్ని అల్ దహ్రా అనేటటువంటి ఈ కంపెనీ కొనుక్కోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇజ్రాయిలీ బేస్డ్ కంపెనీ. సో ఈ అల్ దహ్రా కంపెనీ ఏం చేస్తుంది, ఖతార్ నేవల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమ్ ఇంపార్టెంట్ సబ్మెరైన్స్, ముఖ్యంగా ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కొత్త రకమైనటువంటి సబ్మెరైన్స్ ఎలా ఉపయోగించాలి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తుంది. అది ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు ఏం చేశారు, ఇండియన్ నేవీలో ఒకప్పుడు చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి 8 మందిని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు బయట పెడుతున్నారు, లీక్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని 2022 ఆగస్టులో వీళ్ళని అరెస్ట్ చేశారు. 2023 ఆగస్టులో వీళ్ళకి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. బట్ కానీ ఇండియా తన డిప్లొమాటిక్ ఛానల్స్ ఉపయోగించడం ద్వారా కానీ అండ్ హయ్యర్ లెవెల్ మీటింగ్స్ ఖతారీ గవర్నమెంట్ ఖతారీ అఫీషియల్స్తో డెలిబరేట్ చేయడం ద్వారా కానీ వీళ్ళని మొత్తానికి విడిపించడం అనేటువంటిది జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇన్ ద రిలేషన్స్ బిట్వీన్ ఖతార్ అండ్ ఇండియాగా మనం చెప్పొచ్చమ్మా. ఓకేనా, మరి ఇంటికి చేరుకున్నటువంటి దీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల ప్రకారం నరేంద్ర మోడీ గారే స్వయాన ఖతారీ గవర్నమెంట్తో మాట్లాడారు. స్వయాన నరేంద్ర మోడీ గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదంతా సాధ్యపడింది, మేము బయటపడ్డామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. మరి ఖతారీ గవర్నమెంట్ మనకి చేసినటువంటి ఈ ఫేవర్ ఏదైతే ఉందో దానికోసం థ్యాంక్స్ చెప్పడానికి ఖతార్కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్రావెల్ చేయబోతున్నారు. అంటే హీఈస్ యాక్చువల్లీ ఆన్ యుఏఈ ట్రిప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళబోతున్నారు. యుఏఈ ట్రిప్ ముగించుకుంటూ ఆయన ఖతార్కు కూడా వెళ్ళి ఖతార్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యంగా పార్డానింగ్ దిస్ పర్టికులర్ పనిష్మెంట్, డెత్ పనిష్మెంట్, దానికి సంబంధించి ఆయన థ్యాంక్స్ చెప్పనున్నారన్నమాట. ముఖ్యంగా గౌరవపూర్వకంగా కలవనున్నారు. సో ఈ కాంటెక్స్లో ఇంతకీ ఖతార్ ఎక్కడుంది? ఖతార్ ఈజ్ పార్ట్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులాగా చెప్తాం. పెనిన్సులా అంటే ద్వీపకల్పము, 3 వైపులా వాటర్ ఉండేటటువంటి దాన్ని పెనిన్సులా అంటాం. సో దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వాట్ అరేబియన్ పెనిన్సులాగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. 3 వైపులా వాటర్ ఉంటుంది. ఒకవైపు ఇక్కడ రెడ్ సీ అనేటటువంటిది కనిపిస్తుంది, ఇక్కడ అరేబియన్ సీ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అది కనిపించడం అనేది జరుగుతుంది, ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో ఇది కనిపించడం అనేది జరుగుతుంది. నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ద కంట్రీస్ దట్ ఆర్ బార్డరింగ్ పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉండేటటువంటి పర్షియన్ గల్ఫ్తో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి కంట్రీస్ పేర్లు ఏంటో నాకు కామెంట్ బాక్స్ తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెడ్ సీని అండ్ దాంతోపాటు దిస్ అరేబియన్ సీ ఏదైతే ఉంటుందో దీనికి కలిపేటటువంటి స్ట్రైట్ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్గా పిలవడం అనేది జరుగుతుంది. దిస్ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ ఈ సిచ్యుయేట్ ఇన్ ఎ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ అనేటటువంటిది ఈ రూట్ నుంచే పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ ఉండేటటువంటి జిబౌతి ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ప్రాంతంలో డిఫరెంట్ కంట్రీస్ తమ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం అనేటువంటి కూడా జరుగుతుంది. అండ్ దిస్ పర్షియన్ గల్ఫ్ని అండ్ దాంతోపాటు దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇదిగోండి ఇక్కడ ఒమన్ అనేటటువంటిది ఉంటుంది, ఒమన్ పక్కన యమన్ అనేది ఉంటుంది. యమన్ గురించి యమన్లో జరుగుతున్నటువంటి క్రైసిస్, హౌదీ రెబల్స్, వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ ద హిందూ అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ వెస్ట్ ఏషియాలో చాలా రిఫ్ట్కి దారితీయడం అనేటువంటిది జరిగింది. This particular Israel-Palestine conflict was fueled towards the other parts of West Asia as well. దీనిలో షియైట్ హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇండియన్ వెజల్స్ ఏవైతే ఉంటే వాటి మీద అటాక్ చేశారు. అండ్ దాంతోపాటు వెస్ట్ ఇజ్రాయిల్ సపోర్టర్స్ అయినటువంటి యుఎస్, యూకే వీళ్ళ యొక్క వెజల్స్ కూడా వాళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. దీనికి రిటాలియేషన్గా యుఎస్ అండ్ యూకే కూడా హౌదీ రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడడం అనేటువంటి జరిగింది. యమన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. షియైట్ మెజారిటీ ఇరాన్, షియైట్ పవర్ ఇరాన్. యమన్లో ఉన్నటువంటి షియైట్ పొలిటికల్ ఫ్యాక్షన్ దట్ ఈస్ హౌదీ రెబల్స్, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. హౌదీ రెబల్స్కి వ్యతిరేకంగా యమన్లో పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ యమన్. అండ్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ యమన్ వాజ్ స్పాన్సర్డ్ బై సౌదీ అరేబియా. వై? దెర్ వాజ్ రీజనల్ రైవలరీ ఇన్ మిడిల్ ఈస్ట్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ ఇరాన్. అందుకోసం అని చెప్పి రీజనల్ రైవలరీకి కారణం ఏంటి? సెక్టేరియన్ డివైడ్ ఇన్ ద ఇస్లాంలో షియా, సున్నీ అనేటటువంటి వేరియస్ సెక్ట్స్ అనేటువంటి ఉంటాయి. దాని కారణంగా దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఎప్పటి నుంచో కొనసాగుతుంది, అది వేరే విషయం. అయితే చూడండి, దిస్ పర్టిక్యులర్ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో పర్షియన్ గల్ఫ్ అండ్ దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఏదైతే ఉందో దాన్ని కలిపేటటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, చాలా ఆయిల్ రిజర్వ్స్ అండ్ దాంతోపాటు
ఎల్ఎన్జి రిజర్వ్స్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఏవైతే ఉంటే అవి కూడా ఇక్కడ బయటపడడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, దిస్ పర్టికులర్ ఖతార్ యొక్క క్యాపిటల్ దోహా, అండ్ ఖతార్ షేర్స్ ల్యాండ్ బార్డర్ విత్ ఓన్లీ వన్ కంట్రీ, దట్ ఈస్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాతో మాత్రమే బార్డర్ షేర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వై ఖతార్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఖతార్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సినటువంటి ఆయిల్ అండ్ దాంతోపాటు ఎల్ఎన్జి ఏదైతే ఉందో, అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో, దానికి ఖతార్ మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ టు ఇండియా, దట్ ఈస్ ఖతార్. అర్థమైందా? మొత్తానికి దిస్ పర్టికులర్ న్యూస్ ఈస్ వెరీ పాజిటివ్ న్యూస్, వెరీ వెల్కమింగ్ న్యూస్ యాజ్ పార్ట్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఖతార్ రిలేషన్స్గా మనం చెప్పొచ్చమ్మా. కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను, కంప్లీట్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎ రికార్డ్ నెంబర్ ఆఫ్ గ్లోబల్ వాటర్స్ ఎక్సర్సైజ్ రైట్ ఇన్ 2024. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపిడ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకుందాం, వినండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ద ఇయర్ 2024, ఈ సంవత్సరం 2024లో ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ అనేటటువంటివి జరగబోతున్నాయంట. సో దీస్ 50 నేషన్స్ దే అకౌంట్ టు 45% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ అని చెప్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో 45% సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నటువంటి దేశాల్లో ఎలక్షన్స్, ఓటింగ్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుండడం వల్ల చరిత్రలోనే అతి ఎక్కువ మంది ఓటర్లు ఒకే సంవత్సరం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ ఓటింగ్ రైట్స్ అనేటటువంటివి ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేటటువంటిది జరగబోతుంది. చరిత్ర ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోబోతుంది అనే విధంగా మనకి ఆథర్స్ రెబెక్కా రోజ్ వార్గేస్ అండ్ విఘ్నేష్ రాధాకృష్ణన్ ఇద్దరు చెప్తా ఉన్నారన్నమాట. ఇంతమంది ఓటర్లు ఒకేసారి ఓటింగ్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అయినప్పటికీ ఒక మంచి సంవత్సరంగా 2024 డెమోక్రసీకి మారుతున్నప్పటికీ ద ప్రెజెంట్ ట్రెండ్ మనం గమనిస్తే డెమోక్రసీ ఆన్ ద డిక్లైన్ ఇన్ మెనీ నేషన్స్. చాలా దేశాల్లో ఎలాంగ్ విత్ ఇండియా ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో అది బలహీనపడుతుంది అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. సో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలనా విధి విధానాల్లో ఇన్వాల్వ్ అయితే దాన్ని డెమోక్రటిక్ సిస్టమ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇండియాలో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఫాలో అవుతాం, అంటే పరోక్ష ప్రజాస్వామ్య విధానం అనేటటువంటిది ఫాలో అవుతాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనం లైన్లో నిల్చుని మా తరపున చట్టాలు చేయండి అయ్యా, మాకు మంచి చేసేటటువంటి డెసిషన్ తీసుకోండి అని చెప్పి మన తరపున చట్టాలు చేసేటటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటాం. సో ప్రతి 5 ఏళ్లకు జరిగేటటువంటి ప్రజాస్వామ్య పండగ ఏదైతే ఉంటుందో అది ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్గా మనం చెప్పొచ్చు. మరి డెమోక్రసీ ఎప్పుడు సస్టైన్ అవుతుంది సార్, ఎప్పుడు స్ట్రెంథన్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే పీపుల్ చేతుల్లో పవర్ అనేటటువంటిది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. పీపుల్ ఎటువంటి ప్రలోభాలకు తావివ్వకుండా వాళ్ళు కోరుకుంటున్నటువంటి వ్యక్తిని ఎన్నికల్లో ఓటేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం అనేటటువంటిది సస్టైన్ అవ్వడం అనేది జరుగుతుంది. డెమోక్రసీ సస్టైన్ అవ్వాలంటే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరగాలి అంటే ద బాడీ దట్ ఈస్ మ్యాండేటెడ్ టు కండక్ట్ ద ఎలక్షన్స్, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి వీలైనంత అటానమీ, కావాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉంటుందో అది ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ డిఫరెంట్ కంట్రీస్లో ఎలక్షన్ కమిషన్స్ లేదా బాడీ దట్ ఈస్ మ్యాండేటెడ్ టు కండక్ట్ ఎలక్షన్స్ వాటికి అటానమీ అనేది ఉంటుందా? ఉండట్లేదు. ద పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ ఇన్ పవర్ ఆర్ యాక్చువల్లీ ఇంటిమిడేటింగ్ ఆర్ మ్యానిపులేటింగ్ దిస్ ఎలక్టోరల్ ప్రాసెస్ అని చెప్పి మనకి డిఫరెంట్ డేటా, గణాంకాలు ఏవైతే ఉంటాయో అవి చెప్తా ఉన్నాయి. అండ్ పీపుల్ వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి అంటే ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ యొక్క అటానమీని స్ట్రెంథన్ చేయడమే కాదు, ఏముండాలి, ఒక దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఉండాలి. ఎప్పుడైతే ప్రెస్ ఫ్రీగా బయాస్ లేకుండా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుందో అప్పుడు ప్రభుత్వం యొక్క విధి విధానాలు కానీ వాటి యొక్క ఇంప్లికేషన్స్, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్, ఎందుకు ఒక పాలసీ తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ ప్రజలకి చేరవేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో డెమోక్రసీ అనేటటువంటి సస్టైన్ అవ్వాలంటే ప్రెస్ ఫ్రీడమ్ అనేటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలన్నమాట. అంటే ఒకవేళ ప్రజలు ఎవరైనా మీదైనా విమర్శించాలి అంటే విమర్శించేటటువంటి వాయిసెస్ రేజ్ చేసేటటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి సాధ్యపడుతుందో అప్పుడే పీపుల్
ఒక క్రెడిబుల్ డెసిషన్ అనేటటువంటిది తీసుకోగలుగుతారు. అండ్ డెమోక్రసీకి ఇంకొక థ్రెట్ ఏంటి అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి మనం చెప్పొచ్చమ్మా. అంటే రాజకీయాల్లోకి నేరస్తులు ఎవరైతే ఉన్నారో, నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవుతా ఉంటే ఒక క్రిమినల్ ఎలా ఆలోచిస్తాడు, క్రిమినల్ థాట్స్తోనే వాడి ఓన్ వెల్ బీయింగ్ కోసమే ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది. సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్గా చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ద జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో, నేరం చేసినటువంటి వాడు ఎవరైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, వాళ్ళకి శిక్షించేటటువంటి బలమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉంటే అప్పుడు డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది సస్టైన్ అవ్వడం జరుగుతుంది, కన్సాలిడేట్ అవ్వడం అనేది జరుగుతుంది, స్ట్రెంథన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. రైట్. సో గ్లోబల్లీ చాలా ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోబోతున్నారు 2024లో అని చెప్తూనే ద ట్రెండ్ ఆఫ్ డిక్లైనింగ్ డెమోక్రసీని మనం ఇప్పుడు విట్నెస్ చూస్తున్నాం అనే విధంగా మనకి ఆథర్స్ చెప్తున్నారు. ఈ కాంటెక్స్లో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ని, వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని, వీటన్నిటి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మెయిన్స్కి దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా. ఒకవేళ ఎలక్టోరల్ ప్రాసెస్ లేదా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి, లేకపోతే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మెయిన్స్లో క్వశ్చన్ అపేర్ అయితే, ఎయిదర్ ఎస్ఏలో కానీ లేకపోతే జిఎస్ పేపర్ 2లో కానీ అపేర్ అయితే, మీరు దిస్ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించారనుకోండి, మీ ఆన్సర్ చాలా అథెంటిక్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్వేస్ లెర్న్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మెయిన్స్ ఈజ్ ద మెయిన్ ఎగ్జామినేషన్. యూ నీడ్ టు థింక్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ యొక్క దీంతోనే, ఆ పర్టికులర్ అప్రోచ్తోనే ప్రతిదీ స్టడీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఏం చెప్తున్నారు, 2024లో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ వాటర్ టర్న్అవుట్ నమోదయ్యే అవకాశం ఉంటుందంటే, ఎందుకంటే 50కి పైగా దేశాల్లో నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ అనేటువంటి జరగబోతున్నాయి. దీస్ కంట్రీస్ రిప్రజెంటింగ్ క్లోజ్ టు 45% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్. కాబట్టి దేర్ వర్ సమ్ ప్రొజెక్షన్స్ దట్ 2024 కుడ్ విట్నెస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఇన్ హిస్టరీ. చరిత్రలోనే ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ ఓట్లు నమోదయ్యేటటువంటి సంవత్సరంగా 2024 చరిత్ర సృష్టించే అవకాశం ఉందని చెప్పి మనకి చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ ఈ రికార్డ్ ఓటర్ టర్న్అవుట్ అనేటటువంటిది నమోదు అవ్వడం వెనుక చాలా ఫ్యాక్టర్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ పాపులేషన్ అనేటువంటి సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు న్యూమరస్ కంట్రీస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. Elections are predominantly concentrated in regions like Asia, Europe, Northern America, with some African and South American nations also participating. So different regions all around the world elections అనేటటువంటి కండక్ట్ చేయబోతున్నారు 2024లో. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్ ఫెయిర్నెస్ అని చెప్పి మన ఆథర్స్ అంటున్నారు. ఇఫ్ యూ అనలైజ్ ద డేటా విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్ ఫెయిర్నెస్, మనకి క్లియర్గా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా ఇది మారబోతుందని చెప్పి చెప్తున్నారు. ఎలక్షన్స్ కండక్ట్ చేయబడ్డం కానీ ఎక్కువ మంది ఓటర్లు ఓటేయడం కాదు కావాల్సింది, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరిగితేనే కదా డెమోక్రసీ అనేటటువంటిది సస్టైన్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. An analysis of election fairness across these countries reveals a concerning trend of declining democracy in many nations. చాలా దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉంటాయో బలహీనపడుతున్నాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉంటాయో బలహీనపడుతున్నాయి. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్తున్నారు. 2022లో రిలీజ్ అయినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఇండెక్స్ అంటే సూచి అమ్మస్, సంథింగ్ దట్ ఇండికేట్స్ సమ్ అదర్ థింగ్. దేన్ని సూచిస్తుంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేటటువంటి విషయాన్ని సూచిస్తుంది అనమాట. సో దిస్ పర్టిక్యులర్ ఇండెక్స్ వాజ్ కంపైల్డ్ బై వీడెమ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవాల్యుయేట్ చేసి ఈ సూచీని వేరియస్ కంట్రీస్కి స్కోర్స్ అనేటటువంటివి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ వైలెన్స్, ఎన్నికల సమయంలో హింస అనేటటువంటిది ఏ దేశాల్లో ఎక్కువగా జరుగుతుంది, ఏ దేశాల్లో తక్కువగా జరుగుతుంది. గవర్నమెంట్ ఇంటిమిడేషన్, ఏవైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి మ్యాండేట్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ మీద గవర్నమెంట్ యొక్క ప్రెషర్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది, రిగ్గింగ్ లాంటివి చేసే ప్రయత్నం చేస్తుంది, ఎలక్షన్ ఫ్రాడ్ ఎంతవరకు జరుగుతుంది, ఇరెగ్యులారిటీస్ అనేటటువంటి ఎలా జరుగుతున్నాయి, ఓట్ బయింగ్ అంటే డబ్బులు ఇచ్చి ఓటర్లని కొనుక్కోవడం అనేటటువంటి సంప్రదాయం ఏ దేశాల్లో ఎక్కువగా ఉంది, ఏ దేశాల్లో తక్కువ ఉంది. వీటన్నింటినీ దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని స్కోర్స్ 0 to 1 మధ్యలో స్కోర్స్ అనేటటువంటివి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ద మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే లో వాటర్ టర్న్అవుట్ అండ్ ఎలిగేషన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్ వేరియస్ కంట్రీస్. చాలా దేశాల్లో ఓటర్లు తక్కువగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రాడ్ కూడా పాల్పడుతున్నారు ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయి ఎలక్షన్ ఫ్రాడ్కి, అవి పాయింట్ ఆఫ్ కన్సర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కోమరోస్, ఈస్ట్ ఆఫ్రికన్ ఐలాండ్ నేషన్లో ఎన్నికలు జరగడం అనేది జరిగింది. సో దానిలో
చాలా అవకతవకలు జరిగినాయి, ఇరెగ్యులారిటీస్ జరిగినాయి, ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నారు. సో ఈ ఎలక్షన్స్లో ముందున్నటువంటి ప్రెసిడెంటే అజాలి అసౌమని ఎవరైతే ఉన్నారో ఆయనే ఎన్నికవ్వడం అనేది జరిగింది. ఆయన ముందు కూడా పవర్లో ఉండడం వల్ల సో ఏం చేశారు, దీస్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన మ్యానిపులేట్ చేశారు, ఫ్రాడ్కి పాల్పడ్డారు. అండ్ దాంతోపాటు దేశంలో ఓన్లీ పాపులేషన్లో 16 అర్హులైనటువంటి వాళ్ళ 16% మంది మాత్రమే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఏదైతే ఉందో దాని కారణంగా అపోజిషన్ కంప్లీట్గా బాయ్కాట్ చేయడం అనేటువంటిది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్, వేరియస్ ఇన్స్టెన్సెస్ మనకి ఇలా బయటపడుతున్నాయి. ఎలక్టోరల్ ఫ్రాడ్ కానీ, లేకపోతే ఎలక్షన్ వైలెన్స్ కానీ, గవర్నమెంట్ ఇంటిమిడేషన్ కానీ, ఇరెగ్యులారిటీస్ కానీ, ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్ ఫర్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రీజనల్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎలక్టోరల్ ఫెయిర్నెస్, అంటే ఎలక్షన్స్ ఏ రీజియన్స్లో బాగా జరుగుతున్నాయి, ఏ రీజియన్స్లో బాగా జరగట్లేదనే అనాలిసిస్ ఆ డేటా చూస్తే కంట్రీస్ అక్రాస్ వేరియస్ రీజియన్స్ ఇంక్లూడింగ్ ఏషియా, యూరప్ అండ్ ఆఫ్రికా ఎగ్జిబిట్ మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎలక్షన్ ఫెయిర్నెస్. అంటే ఒక దేశాల్లో బాగా జరుగుతుంది, ఒక దేశాల్లో బాగా జరగనటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నేషన్స్ లైక్ పాకిస్తాన్ ఎంత డెమోక్రటిక్ ఫెయిల్యూరో నేను ముందే ఇప్పుడే చెప్పడం అనేటటువంటిది జరిగింది. పాకిస్తాన్లో డెమోక్రసీ అనేటటువంటిది ఇట్ ఈస్ actually largely undermined by the secret state or deep state, that is military and intelligence కలిపి ఎంత అండర్మైన్ చేస్తారో కూడా మనం మాట్లాడాం. అండ్ ఇండియా కూడా సౌత్ ఏషియాలో, పాకిస్తాన్, ఇండియాలో కూడా ఎలక్టోరల్ ఫెయిర్నెస్ అనేటటువంటిది అంత సరిగ్గా లేదు, ముఖ్యంగా బికాజ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అమ్మ. ఇండియాతో ప్రాబ్లం ఏంటి అంటే సో దీస్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ మ్యానిపులేట్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేస్తూ ఉంటారు, రైట్. అది ఒక మేజర్ ప్రాబ్లం కింద చెప్పొచ్చు. అండ్ రష్యా, ఉజ్బెకిస్తాన్ అండ్ మంగోలియా, ఏషియాలో ఈ నేషన్స్ ఏవైతే ఉంటాయో దే ర్యాంక్ రిలేటివ్లీ లో ఇన్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇండెక్స్. సో ఈ దేశాల్లో ఎలక్షన్స్ అనేటటువంటి సరిగ్గా జరగట్లేదు, జస్ట్ మేనర్లో జరగట్లేదు, న్యాయబద్ధంగా జరగట్లేదు అని చెప్పి మనకి డేటా చెప్తుందన్నమాట. స్పెసిఫిక్ ఇండియన్స్ సచ్ యాజ్ పాకిస్తాన్స్ పొలిటికల్ టర్మాయిల్, పాకిస్తాన్లో ఇప్పుడు ఎంత పొలిటికల్ టర్మాయిల్ ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 266 అసెంబ్లీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏ పొలిటికల్ పార్టీకి క్లియర్ మెజారిటీ లేనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్స్ తెహరీకి ఇన్సాఫ్ పార్టీ ఏదైతే ఉంటుందో, పీపుల్ ఎక్కువగా ఫేవర్గా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేయడం అనేది జరిగింది, అడ్డుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్స్ ముస్లిం లీగ్ ఆఫ్ నవాజ్ షరీఫ్ కానీ, లేకపోతే పాకిస్తాన్స్ పీపుల్స్ పార్టీ, సో దిస్ పొలిటికల్ పార్టీ కానీ, సో పీపుల్ ఎక్కువ మంది ఇండిపెండెంట్స్కి ఓట్ వేసినప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆర్మీ అండ్ మిలిటరీ సపోర్ట్ వల్ల ఈ రెండు కొయిలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే పీపుల్ యొక్క మ్యాండేట్ ఏదైతే ఉందో దానికి పెద్దపీట వేసినట్ట, పీపుల్ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని తొక్కేస్తున్నట్ట, ఇది జాగ్రత్తగా గమనించుకోవాలనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ ఇండియాస్ కాంట్రవర్షియల్ మేయర్ ఎలక్షన్స్ ఇన్ చండీగఢ్, రీసెంట్గా మేయర్ ఎలక్షన్స్లో చాలా అవకతవకలు జరగడం అనేది జరిగింది. ఎవరైతే ఎన్నికలు కండక్ట్ చేయాలో ఆ వ్యక్తే, ఆ ఆఫీసరే చాలా రిగ్గింగ్కి పాల్పడడం అనేటువంటిది జరిగింది. సో ఇవన్నీ దే హైలైట్ ద ఛాలెంజెస్ టు డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ దీస్ రీజియన్స్. ఈ ప్రాంతాల్లో డెమోక్రసీకి చాలా సవాళ్ళు అనేవి ఉన్నాయి, చాలా గొడ్డలి పెట్టనేటువంటి జరుగుతుంది అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మ. అండ్ ఎస్పెషల్లీ ఇండియా, వీ బోస్ట్ అబౌట్ ఇండియా బీయింగ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశం అని చెప్పి మనం చెప్పుకుంటాం. అండ్ దాంతోపాటు భారతదేశానికి స్వతంత్రం రాగానే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చినటువంటి దేశం, అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ఒక వయసు పరిమితి దాటితే ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ పొలిటికల్ ఇంక్లినేషన్, ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం అనేది జరిగిందమ్మా, అవునా. సో మనం ఇంత గొప్పగా డెమోక్రసీని మనం ఇంత అప్హోల్డ్ చేస్తామని చెప్తున్నప్పుడు వెరస్ డేటా అండ్ దాంతోపాటు ఇండెక్స్, ఈ సూచీలు చూస్తే డెమోక్రసీని సస్టైన్ చేసే విషయంలో ఇండియా ఎంత వెనుకబాటుకు గురవుతుందో మీకు క్లియర్గా అర్థం కావాలి. అండ్ లెట్ us look at some important challenges with respect to electoral process. Recent events such as Boris Nadezhdin's exclusion from Russia's presidential election, రష్యా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఆయన పార్టిసిపేట్ చేయకుండా ఆయన అడ్డుకోవడం అనేది జరిగింది. ఎలిగేషన్స్ ఆఫ్ బ్యాలెట్ ట్యాంపరింగ్ ఇన్ ఇండియాస్ చండీగఢ్ మేయర్ ఎలక్షన్లో ఎవరైతే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలో ఆయన ఈ బ్యాలెట్ ట్యాంపరింగ్కి పాల్పడడం అనేది జరిగింది. దే అండర్స్కోర్ ఆన్గోయింగ్ ఛాలెంజెస్ టు ఫెయిర్ ఎలక్షన్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి జరగడం విషయంలో ఎన్ని సవాళ్ళు అనేవి ఉన్నాయో మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. In the free and fair elections index from 2012 to 2022 కంపేర్ చేస్తే కంట్రీస్ లైక్ కామరాస్, ఇండియా, హంగేరీ దే విట్నెస్ సిగ్నిఫికెంట్ డిటోరియేషన్, చాలా తగ్గుదల ఉండడం అనేది జరిగింది. మన స్కోర్ చాలా తగ్గిపోతుంది ఎందుకంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఇది అప్హోల్డ్ అవ్వట్లేదనే విషయం మీద. వైల్ అదర్స్ లైక్ ఉజ్బెకిస్తాన్, రొమానియా దే షోడ్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ పాస్ట్ డికేడ్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ కంట్రీస్ చాలా బాగా మంచి స్కోర్స్ సాధిస్తూ ఉండవని, అంటే ఎలక్టోరల్ ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ స్ట్రెంథన్ అవుతున్నాయని చెప్పి అర్థం.
And if you look at the conclusion, despite a record number of global waters exercising their rights in 2024, 2024లో చరిత్ర ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఎంతోమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటుండగా, బట్ దేర్ వర్ సమ్ కన్సర్న్స్ దట్ పెర్సిస్ట్ రిగార్డింగ్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ మెనీ కంట్రీస్. సో ఎక్కువ మంది ఓటర్లు పార్టిసిపేట్ చేస్తే సరిపోదు, ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, బట్ అది జరగట్లేదు, దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనే విధంగా ఈ ఆర్టికల్లో చెప్పారమ్మ. కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ ఎఫర్ట్స్ టు అడ్రస్ ఇష్యూస్ సచ్ యాజ్ ఎలక్టోరల్ ఫ్రాడ్ జరగకుండా గవర్నమెంట్ దీస్ ఎలక్టోరల్ అండ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అటానమీని పూర్తిగా దూరం చేసేసి వాటి మీద ప్రెజర్ తీసుకొచ్చే విధంగా, లేకపోతే ఎలక్టోరల్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ట్యాకిల్ చేసే విధంగా మానిటర్ చేయాలి. ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ అండ్ అదర్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ బాధ్యత తీసుకోవాలనే విధంగా చెప్తున్నారు. అండ్ దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టు సేఫ్ గార్డింగ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అనేటటువంటిది స్ట్రెంథన్ అవ్వాలన్నా, కాపాడబడాలన్నా, భద్రంగా ఉండాలన్నా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటటువంటివి వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేయాలన్నా ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటే వాటిని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనం అర్థం చేసుకోవాలమ్మా. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతి ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హిందూ అనాలిసిస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ మీకు మన హిందూ అనాలిసిస్ నచ్చుతున్నట్టయినా మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్, ఏ వీడియోస్ మీరు చూసిన ప్రతి దాని వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీ అండ్ మై టీమ్. ఇఫ్ యూ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. దట్ ఈస్ మై ప్రామిస్. ఓకే రైట్ నాన్న, మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.